తెలంగాణ రైతులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పింది. ఈ నెల 26 నుంచి ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాబోయే సాగు సీజన్లో రాష్ట్రంలో ఎలాంటి పంటలు వేయాలి, ఎన్ని రకాల పంటలు సాగు చేయాలనే అంశంపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వారన్నారు. రైతులకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు అవసరమైతే ఆ 7 రకాల పంటలకు అదనపు బోనస్ ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై 1-2 రోజుల్లోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని వెల్లడించారు. మాన్సూన్ సీజన్ కోసం ఇరిగేషన్ శాఖను ప్రస్తుతం సమాయత్తం చేస్తుందని వారన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం 150 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రైతులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పింది. ఈ నెల 26 నుంచి ఖరీఫ్ సీజన్కు సంబంధించి 2 భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాబోయే సాగు సీజన్లో రాష్ట్రంలో ఎలాంటి పంటలు వేయాలి, ఎన్ని రకాల పంటలు సాగు చేయాలనే అంశంపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వారన్నారు. రైతులకు విత్తనాలకు సంబంధించిన ఉచిత పంపిణీ చేయడంతో పాటు అవసరమైతే ఆ 7 రకాల పంటలకు అదనపు బోనస్ ఇచ్చే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉందని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై 1-2 రోజుల్లోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని వెల్లడించారు. మాన్సూన్ సీజన్ కోసం ఇరిగేషన్ శాఖను ప్రభుత్వం సమాయత్తం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం 150 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.